ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాము. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సకల ఐశ్వర్యాలు పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత ఎవ్వడు పారవైచ్చు గామధేనువు వానింట గాడి పసరా మల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. దీని తాత్పర్యం ఏమిటంటే శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలతో కానీ పత్రి అంటే మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతల గోవు అయిన కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందంట. కల్పవృక్షం అనే దేవతా వృక్షము ఇంటి ఆవరణలలో మల్లె చెట్టులాగా ఉంటాయంట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టములు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యములు సమకూరుతాయని ఈ శ్లోకము అర్థము. పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించిన, ఓ చెంబడి నీళ్లతో అభిషేకించిన దండిగా అనుగ్రహించే బోలాశంకరుడు. మహాశివరాత్రి రోజు చేసే అభిషేకము మహాదేవునికి మరింత ప్రీతికరమని చెప్తారు. ఎలాగంటే మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళి, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి. రజస్సు అంటే రజోగుణమని, ధూళి అని అర్థాలున్నాయి. మనలోని రజోగుణాన్ని సంస్కరించడానికి, మానవత్వం ఉన్నవారిగా మారడానికి పరమశివుని అభిషేకించాలి. నిశ్చలమైన భక్తితో ఉద్ధరేణుడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన అభిష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. శివుని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాము. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము, బలము కలుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. చెరుకు రసము, పంచదార కలిపి అభిషేకం చేస్తే దుఃఖ నాశనము, ఆకర్షణ కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి చేకూరుతుంది. భస్మ జలంతో అభిషేకం చేస్తే మహాపాపహరము. సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్ర లాభం. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం. బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు హరణం. రుద్రాక్షోదకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్ర నాశనం. అన్నాభిషేకంతో అభిషేకం చేస్తే సుఖ జీవనం. ద్రాక్షారసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. నారీకేల జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి అవుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రు నాశనము. దుర్వోదకం అనగా గరికతో అభిషేకం చేస్తే ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. ధవలాదకంతో అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యము. గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వ సమృద్ధి, సకల ప్రాప్తి. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలుగుతుంది. నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య గృహప్రాప్తి కలుగుతుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది. పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే సౌభాగ్యము, మంగళప్రదము. విభూతితో అభిషేకం చేసే కోటి రెట్ల
ఫలితం లభిస్తుంది. శుభ్రమైన నీరుతో అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. మెత్తని పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం అవుతుంది. హరిద్రోదకంతో అభిషేకం చేస్తే సౌభాగ్యము, మంగళప్రదము. తిల మిశ్రిత ఆవు పాలతో అభిషేకం చేస్తే శని గ్రహ పీడ నివారణ కలుగుతుంది. చక్కెర మిళిత ఆవు పాలతో అభిషేకం చేస్తే జడవృద్ధి నివృత్తి, వాగ్బుద్ధి, వాక్శుద్ధి కలుగుతుంది. పసుపుతో అభిషేకం చేస్తే ప్రభుత్వ అధికారుల నుండి సానుకూలత లభిస్తుంది. బియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. పంచామృతంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నీతితో అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. బత్తాయి పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతామని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. అభిషేకం ఎందుకు చేయాలో తెలుసుకుందాము. ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామని అహంకారాన్ని వదిలి అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే అనుభవించగలుగుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి. అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడము అభిషేకంలో ఉన్న అంతరార్థం. వినయాన్ని విన్నవించుకోవడము అభిషేకం. సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తినని, తానంతటి వారు మరెవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహంకారం. కానీ అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగము మనకు కనువిప్పు కలిగిస్తుంది. సృష్టిలోని సకల ప్రాణులు, వృక్షాలు మొదలైన అన్నీ పరమేశ్వర స్వరూపమేనని, సకల ప్రాణులకు శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్టుగా శివాభిషేకం చేయాలి.